సినిమాలను చూసి మంచి విషయాలు చేసే వాళ్ళు ఎక్కడో ఒక చోట కనిపిస్తారు. కానీ అదే సినిమాలలోని చెడు విషయాలు గమనించి వాటితో క్రైమ్ చేసి తప్పించుకుందాం అని అడ్డదారి తొక్కి దొరికిపోతే అలాంటిదే ఈ నిజమైన కథ. ఈ సంఘటన తెలంగాణ స్టేట్ నగర్ కుర్నూల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సుధాకర్ రెడ్డి స్వాతి దంపతులు, వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సుధాకర్ బిజినెస్ పని మీద ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. భార్య పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని తను ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవాడు. ఇదిలా ఉండగా స్వాతికి తనకంటే 3 సంవత్సరాలు చిన్నవాడైన కోర్టులో పెస్కియోథెరపిస్ట్గా పనిచేసే రాజేష్తో అక్రమ సంబంధం ఉంది. సుధాకర్ పని మీద బయటకు వెళ్లగానే ప్రియుడితో ఫోన్ చేయడం, కలవడం చేసేది. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి. ఎన్ని రోజులు ఇలా ఉంటాం, ఎక్కడైనా వెళ్ళిపోదాం, పిల్లలని వదిలి వచ్చే అని రాజేష్ అడిగేవాడు. నాకు నా పేరెంట్స్ మరియు పిల్లలు కావాలి, అలాగే నువ్వు కూడా కావాలంటే సుధాకర్ని చంపేసి ఎవడు మూవీలో చేసినట్టుగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని నువ్వు సుధాకర్ ప్లేస్ వద్దువుగాని అని మాస్టర్ ప్లాన్ వేసి చెప్పింది రాజేష్కి. అనుకున్నట్టుగానే నవంబర్ 26న రాజేష్ ని ఇంటికి రప్పించి దక్కోమంది. సుధాకర్ ఇంటికి రాగానే వెనుక నుంచి రాడ్తో బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు సుధాకర్. వెంటనే అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా కొట్టడంతో చనిపోయాడు. తరువాత బాడీని దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చాక రాజేష్ ఫేస్ పైన కొంచెం పెట్రోల్ పోసి కాల్చింది. తరువాత బంధువులకు ఫోన్ చేసి ఎవరో దుండగులు సుధాకర్పై యాసిడ్ దాడి చేశారు అని నాటకం మొదలుపెట్టింది. డాక్టర్లు కూడా అతని పరిస్థితి చూసి ప్లాస్టిక్ సర్జరీ తప్పక చెయ్యాలి అని చెప్పారు. దీంతో తమ ప్లాన్ సక్సెస్ అయ్యింది అని మురిసిపోయింది. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అంటారు కదా, అలానే వీరి విషయంలో కూడా జరిగింది. సుధాకర్ బంధువులలో ఒకరికి అతని ప్రవర్తనలో అనుమానం కలిగింది. ఎందుకంటే హాస్పిటల్లో మటన్ సూప్ ఇచ్చినప్పుడు రాజేష్ తగను అని చెప్పాడు. పైగా తను పక్క వెజిటేరియన్ అని చెప్పడంతో అనుమానం బలపడింది. ఎందుకంటే సుధాకర్ రెడ్డి నాన్ వెజిటేరియన్, అందులోనూ అతనికి మటన్ సూప్ అంటే చాలా ఇష్టం. వెంటనే సుధాకర్ బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్వాతిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు గుట్టు బయటపడింది. రాజేష్తో కలిసి జీవించడానికి తనే తన భర్తని రాజేష్తో కలిసి చంపా అని, పైగా సుధాకర్ ని చంపడానికి ముందే ఒక ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నారు అని కూడా తెలిసింది. కుటుంబం కోసం కష్టపడేవాడు కానరాని లోకంలోకి వెళ్లిపోయాడు. పిల్లలు, తల్లిదండ్రులు కూడా స్వాతి నీచి కొట్టి పొమ్మన్నారు. బంగారం లాంటి జీవితాన్ని కటకటాల పలు చేసుకుంది. వారి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న ఆలోచన కూడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక అందురాలి కథ. మా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బై బై.